దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 17వ తారీఖు 17th జూలై. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము చేయుటకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానమునకు ముందుగా ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. చాలా మంచి వాక్యము మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని జ్ఞానం వలన వనగూడే మేళ్ళు గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మానవుడు అసలు కోరిక జీవి. కోరికలు ఎక్కువ మానవుడికి. అతీతమైన కోరికలు, మామూలు కోరికలతో ఉండడు. ఒకవేళ అతనికి కలిగినటువంటి దాంతో తృప్తి పడతాడా? పడడు. కోరికలు ఎక్కువ. తను జీవించిన కాలమంతా రకరకాల కోరికల ఆలోచనలతోనే నిమగ్నమై ఉంటాడనేది సర్వసాధారణమే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుడు కూడా మానవులు కోరికలను నెరవేర్చాలనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు మానవులకి క్షేమంగా ఉండటానికే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ఎప్పుడు కూడాను. అందుకనే కదా మొన్న కూడా ఒక వాక్యములో మనం చదువుకున్నాము, ఆనందంగా ఉండాలి. ఎంత ఆనందంగా మానవుడు ఉంటే అంత దేవుడు అంత ఆనందిస్తాడు. పరలోకంలో దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. మరి కోరికలు కూడా నెరవేరాక తప్పకుండా ఆనందంగా ఉంటాడు. ఒకవేళ కొందరు వారి కోరికలు ఉన్న ఫలంగా నెరవేరటం లేదే అని వేదన పడేవాళ్ళు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం పరిశీలిస్తే దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతమందో ఎదురు చూస్తున్నట్లు మనము ఇక్కడ గమనిస్తున్నాము. మనకి ఎగ్జాంపుల్గా విశ్వాసులకు తండ్రి మరియు దేవుని చేత నా స్నేహితుడు అని అనిపించుకున్న అబ్రహాము గారు దేవునిచే వాగ్దానం చేసిన బిడ్డను పొందుకుంటానికి దేవుడు వాగ్దానము చేసిన నాట నుండి 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము ప్రవచనాల ద్వారా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆయన దేవునికి స్నేహితుడు. అబ్రహాము చెప్పుకోలే ఆ మాట, దేవుడే చెప్తున్నాడు ఆ మాట. అబ్రహాము నా స్నేహితుడు. ఎంత గొప్ప విశ్వాసులకు గొప్ప తండ్రి. అలాంటి అబ్రహాముకే దేవుడు చేసిన వాగ్దానము అది నెరవేర్చడానికి, అది నెరవేర్పు కొరకై 25 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకటి చూద్దాం. యోసేపుని తీసుకుందాం మనం. యోసేపు ఐగుప్తులో ప్రధానమైన స్థానాన్ని పొందడానికి 17 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు రాజుగా సింహాసనం అధిష్ఠించటానికి చాలా సంవత్సరాలు పట్టింది. దావీదు దేవుని హృదయానుసారుడు అని దేవునిచే గుర్తింపబడిన దావీదు మన కోరిక సిద్ధించిన ఎడల అది జీవవృక్షమై
అంటే ప్రతి ఒక్కరికి ఆ విధమైనటువంటి వాగ్దానాల గురించి ఆలస్యాలు అవుతూనే ఉన్నాయి. దావీదు గారు కూడా దేవునిచే హృదయానుసారుడు అని అనిపించుకున్నాడు. దావీదు ఇక్కడ ఆ విధంగానే మన కోరికలు సిద్ధించబడాలంటే, సిద్ధించబడితే అది మనకి జీవవృక్షమే. ఎలాగా? నేటి ధ్యానవాక్యం కూడా అదేగా. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకుంటుంది. అదే కోరిక సిద్ధించిందంటే అది జీవవృక్షమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కోరిక సిద్ధించిందంటే అది జీవవృక్షమే. కనుక మన మనోవాంఛ జరగలేదని నిరుత్సాహపడకూడదు. మన ముఖము మీద గల ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేసే మన యేసయ్య ఉన్నాడు. మనలను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కన్నీటి బిందువులు తుడిచివేస్తాడు. మరి అలా ఆయన తుడిచివేస్తాడని ఎదురు చూస్తున్న మానవుడా, నీవు నీ హృదయంలో ఉన్న దురాలోచన, పగ, అసూయ, ద్వేషం, కోపం, అహంకారం తీసి బయట పెట్టేసావా? మరి అవి హృదయంలోనే ఉంచుకున్నావా? నీవు దేవుడు మన యొక్క కన్నీటి బిందువులను తుడిచివేస్తాడు అని మనం అనుకుంటున్నాం. మన ముఖం మీద గల ప్రతి కన్నీటి బిందువును ఆయన తుడిచివేస్తాడు. మనం నిరుత్సాహపడకూడదు అనుకుంటున్నాం. మరి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి ఇవన్నీ, ఈ చెడ్డ తలంపులన్నీ తీసేసావా లేదా? వాటిని లోనే ఉంచుకొని దేవుని నుండి సహాయం కావాలి అని కోరటం ఎంతవరకు సమంజసము ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ముందర నువ్వు దేవుని అడిగేటప్పుడు నీలో ఉన్నటువంటి ఇవి, హృదయంలో ఉన్నటువంటి వీటిని తరిమి కొట్టాలి. ఒక్కటి కూడా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానాన్ని ప్రదర్శించు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించు. దేవుని మేలు మనము పొందుకోవాలి. మనం పొందుకోవాలంటే నిత్యము ప్రార్థనలతో, సంకీర్తనలతో దేవుని స్తుతించుకుంటూ, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, దేవునికి ఏది కావాలి మానవుడి నుండి? ఆనందము కావాలి. ప్రతి మానవుడు ఎంత ఆనందంగా ఉంటే దేవుడు అంతగా ఆనందిస్తాడు. కోపము, తాపము ఏమీ ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ మనం ఉంచుకొని ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూ, అందరితో కలుపుగోలుతనంగా ప్రవర్తిస్తూ, మనము దేవునికి ప్రార్థన చేస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. తండ్రి, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. కృపగల నాయన, ప్రేమగల తండ్రి, మాలో నాయన ఏ విధమైనటువంటి అపవాది చేరకుండా, అపవాది వలన కలిగే పగ, అసూయ, ద్వేషం, అహంకారం, కోపము, ఎడబాటుతనము ఇవన్నీ మాలో ఏమి లేకుండా నీ బిడ్డలముగా మేముండి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.